దేవుడా మనకి వందనాలు. మీ అందరికీ నా వందనాలండి. ప్రభు మనకి రోజు చేస్తున్న వాగ్దానం సమూయేలు మొదటి గ్రంథము 16వ అధ్యాయము 7వ వచనం. మనుషులు పై రూపమును లక్ష్యపెట్టుదురు కానీ యెహోవా హృదయమును లక్ష్యపెట్టును. ఇక్కడ దేవుడు మనతో స్పష్టంగా మాట్లాడుతుంది. మనుషులు ఏం చూస్తారు, దేవుడు ఏం చూస్తాడు. దేవుడు చూసేది హృదయం చూస్తాడు. మనుషులు పై రూపం చూస్తారు, ఎత్తు, అందం, అనుకువ, ఇవన్నీ మనుషులు చూస్తూ ఉంటారు. అతను వేసుకున్న డ్రెస్సింగ్ స్టైల్ కానీ ప్రతిదీ మనుషులు లక్ష్య పెడతా ఉంటారు. కానీ ప్రభు మాత్రం హృదయాన్ని లక్ష్య పెడతారు. కీర్తనలో కూడా ఒక మాట ఉంటుంది. ఏమనంటే 51వ కీర్తన ఉంటుంది, నువ్వు బలిని కోరువాడు కాదు, కోరిన ఎడల నేను అర్పించదును, విరిగి నరిగిన మనసే నీకు ఇష్టమైన బలియాగం అని దావీదు భక్తుడు అంటాడు. ఎందుకంటే దేవుడు హృదయాన్ని చూస్తాడంటే మన జీవితంలో మనలో రెండు పనిచేస్తూ ఉంటుంది. బాహ్య పురుషుడు పనిచేస్తూ ఉంటాడు, అంతరంగ పురుషుడు పనిచేస్తూ ఉంటాడు. బాహ్య స్త్రీ పనిచేస్తూ ఉంటే అంతరంగమైన స్త్రీ పనిచేస్తూ ఉంటుంది. అంటే రెండు లాగుతూ ఉంటుంది. ఒకటేంటి, ఏదైనా కొనాలి అంటావు. లోన అంతరంగ పురుషుడు ఏమంటాడంటే వద్దు, అవసరమా, కొనాల్సిన టైంలో కొందాం అని రెండు రకాలుగా అవి భజ్జన అయిపోతూ ఉంటుంది. కానీ ఇక్కడ ప్రభు సెలవిస్తుంది ఏంటంటే మనుషులు చూసే విధంగా నేను చూసేది డిఫరెంట్ ఉంటుంది. దేవుడు ఏం చూస్తాడు, మనిషి యొక్క హృదయ తలంపులు ఎలా ఉంటుంది అనేది దేవుడు చూస్తాడు. మనుషులంగా మనం చూసేది మాత్రం పైన రూపం చూస్తాం. సమూయేలు గారు కూడా అదే చేశారు. ఏంటి, దావీదు దగ్గరికి వెళ్ళారు. ఆయన వెళ్ళింది దావీదు దగ్గరికి కాదు, యెషయా కుమారుల దగ్గరికి వెళ్ళారు. కానీ వాళ్ళు యుద్ధంలో నేర్పరి, ఒకడు అందగాడు, ఒకడు బాగా పుష్టిగా జిమ్ బాడీతో ఉన్నవాడు, ఇంకొకడు వీలేయగలడు, ఇంకొకడు కుటుంబాన్ని చూసుకోగలడు. ఇలా రకరకాలుగా ప్రతి ఉన్న వాళ్ళందరినీ యెషయా గారు చూపిస్తే సమూయేలు గారు మాత్రం వీళ్ళందరినీ చూస్తూ ఉన్నాడు. దేవుడు ఇతనే కోరుకుంటాడేమో, దేవుడు వీళ్ళనే కోరుకుంటాడు, దేవుని ఉద్దేశం వీళ్ళ గురించేనేమో, ఇతని గురించేనేమో అని ఒక్కొక్కళ్ళని చూసుకుంటా ఉన్నప్పుడు దేవుడు ఇతన్నేమో అనుకున్నాడు. కానీ ప్రభు హృదయ రహస్యాలు ఎరిగిన దేవుడు కదా. వాళ్ళ హృదయంలో వాళ్ళ ఎత్తుని బట్టో, వాళ్ళ హృదయంలో వాళ్ళకున్న ధనాన్ని బట్టో, వాళ్ళ హృదయంలో వాళ్ళకున్న భక్తిని బట్టో, వాళ్ళ హృదయంలో వాళ్ళకున్న బలాన్ని బట్టో వాళ్ళు గర్వించే వాళ్ళగా కనిపిస్తున్నారు. కానీ దావీదు మాత్రం ఆయన మాత్రం అక్కడ పాడుకుంటూ యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదని ఆ దేవుణ్ణి స్తుతించుకుంటూ గణపరుచుకుంటూ ఒంటరైన స్థితిలో ఆయన చెంతగా చేరాడు. అందరూ విడిచిపెట్టిన స్థితిలో ఆయన దేవుని వైపు చూడడం స్టార్ట్ చేశాడు. ఎప్పుడైతే దేవుడి వైపు స్టార్ట్ చేశాడో సాతాను యొక్క సమూహంతో వచ్చిన ఎలుగుబంటినే కానీ సింహాన్నే కానీ చీల్చేశాడు. ఎందుకు చీల్చాడు? తన్ని పరీక్షించాడు దేవుడు. ఈరోజు నువ్వు నేను కూడా దేవుడు పరీక్షలో మనం నెగ్గుతున్నామా? దేవుడు మనల్ని పరీక్షిస్తున్నాడు అనుకో, మనం పరీక్షలో నెగ్గామనుకో, దానికి ప్రతిఫలం ఎప్పుడు వస్తుందో తెలుసా? ఆ ప్రతిఫలం మనం పొందుకునే టైంలో మనకు అనిపిస్తుంది, అసలు నా అప్పులు తీరుతాయా, నా బాధలు తీరుతాయా, నా వల్ల అవుతుందా, నా జీవితం ఇంతేనా, ఇదే శ్రమల పాలు అవుతామా, ఇదే నిందల పాలు అవుతామా, ఇలాగే నేను ఉంటానా అని దావీదులాగా ఏమన్నా మన హృదయంలో ఉంటుందా? దావీదు అసలు అలా ఏం అనుకోలేదు. మనమేమన్నా అలా అనుకుంటున్నామా? దావీదు ఒంటరిగా ఉన్నాడు, గొర్రెలు కాసుకుంటా ఉన్నాడు. సింహం వస్తుంది, ఎలుగుబంట్లు వస్తున్నాయి, నా అనుకునేవారు లేరు, అన్న లేరు, అమ్మ ప్రేమ లేదు, నాన్న ప్రేమ లేదు, ఎవరి ప్రేమ లేదు. ఒంటరిగా లోయల్లోనూ కొండల్లోనూ తిరుగుతూ ఉండి ఆయన గొర్రెలు మేపుతూ ఉన్నాడు. అన్నలు మాత్రం తమకున్న బలాన్ని బట్టో, తనకున్న బలాన్ని బట్టో, వీటిని బట్టో అలా వెళ్ళిపోతూ ఉన్నారు. కానీ దావీదులో అవిశ్వాసమైన మాటలు అనేది ఒక్కడు కూడా రాలా. మా అన్నలు లేరు, మా అమ్మోళ్ళు లేరు, నా వల్ల ఇద్దా, నా వల్ల కాదేమో, ఇట్లా నేను చేసుకుంటున్నాను అని ఒక్కసారి కూడా అవిశ్వాసం మాటలు రాలా. తాను యెహోవాయే నా కాపరి, ఆ కాపరి ఉంటే గొర్రెల్ని ఏం చేస్తాడు అని తాను ఆ పాట రాసుకుంటూ ఆయన స్తుతించుకుంటూ మహింపరుచుకుంటూ వెళ్ళాడు. కాబట్టి ఈరోజు మనం చేస్తున్న పనిలో ఏదైతే ఉందో, మనం చేస్తున్నది ఏదైతే ఉద్యోగం ఉందో, ఏదైతే వ్యాపారం ఉందో, ఎలాంటి పరిస్థితి ఉందో, ఆ పరిస్థితిలో మనం వెళ్తున్నప్పుడు మనం దేవుణ్ణి ముందు పెట్టుకోవాలి. ఆయన కాపరిగా ఉన్నప్పుడు దావీదు
ఆయన్ని కాపరి చేసుకున్నాడు. మనం కూడా ఏ పని అయితే చేస్తున్నామో, మనం ఉద్యోగమే చేయొచ్చు, వ్యాపారమే చేయొచ్చు, లేదంటే ఎక్కడైనా పనే చేయొచ్చు. ఆ పనిని బట్టి మనము ఆయన్ని కాపరిగా చేసుకోవాలి. నా ఇంటి యజమానుడు నన్ను ఏ విధంగా చూస్తున్నాడో, నా పరమందున్న యజమానుడు కూడా నన్ను చూస్తున్నాడు అనేది నువ్వు పెట్టుకోవాలి. నువ్వు ఎప్పుడైతే పెట్టుకుంటావో హృదయ రహస్యాలు ఎరిగిన దేవుడు నిన్ను నన్ను పరిశీలిస్తాడు, పరీక్షిస్తాడు. ఇక్కడ దావీదును కూడా పరిశీలించాడు, పరీక్షించాడు. ఎప్పుడైతే పరీక్షించాడో పరీక్షించి అతని పరీక్షలో నెగ్గేటట్టు చేశాడు. కాబట్టి ఈరోజు ఈ వాక్యం చేత పట్టుకుంటున్నావు. నువ్వు మనుషుల్లాగానే పైపైన రూపం చూస్తున్నావా? లేదు, నీ పైపైన రూపం చూసి మనుషులుగా అవతల వ్యక్తులు ఉంటున్నారేమో. నువ్వు ఇవన్నీ గమనించుకొని హృదయ రహస్యాలు ఎరుగుతున్న దేవుడు నీ వైపు చూస్తున్నానని నువ్వు గుర్తెరిగి, నువ్వు దేవుని యందు భయభక్తులు కలిగి ఆయనకి ఇష్టమైన వాడుగా మనం జీవితం గాక. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయను గాక. ప్రార్థన. ప్రేమగల తండ్రి, ఘనమైన దేవ, కృపామయ యేసయ్య, నీకు వందనాలు అయ్యా. దావీదుని ప్రభా నువ్వు ఎన్నుకోవడానికి ప్రభా సమూయేలు ప్రవక్తను పంపించినప్పుడు ప్రభా అయ్యా అన్నలందరినీ చూశాడు ప్రభా. కానీ ప్రభా ఒక్క దావీదుని మాత్రము ఎప్పుడుకో లాస్ట్గా అయా త్రోసివేయబడినవాడు, విడవబడినవాడిగా ప్రభా ఉన్నప్పుడు ప్రభా తను చూపించారు ప్రభా. ఈరోజు మాకు ఈ జ్ఞానంతో మీరు మాట్లాడిన విధానాన్ని బట్టి వందనాలు. మేము వచ్చే సమస్యలు ఏదైతున్నాయో, ఏదైతే ఇబ్బందులు ఉన్నాయో, ఏదైతే వేదన బాధలు ఉన్నాయో వాటిని ఎలా ఎదుర్కోవాలో సర్వంగా కవచనివ్వండి. ఈ చిత్తానుసారంగా జీవించడానికి సహాయించండి. మాలో ఉన్న ఆర్థిక ఇబ్బందులు అయ్యా మీరు తీసివేయండి. కృపమయ నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఈ చిత్తానుసారంగా జీవించడానికి సహాయించమని ఘనత, మహిమ, ప్రభావాలు మీరు మాత్రం పొందుకొని యేసు పరిశుద్ధ నామమున వేడుకున్నాను తండ్రి. ఆమేన్.